అందరికీ తప్పని ఒక లైఫ్ స్టేజ్ ఏంటంటే రిటైర్మెంట్. చాలా ఇంపార్టెంట్ ఫేజ్. రిటైర్మెంట్ ఏంటంటే ఒక లాంగ్ కెరియర్ తర్వాత 58కో, 60కో, 62కో మనం చేస్తున్న పనిని ఆపేసి సడెన్‌గా ఇన్‌కమ్ ఆగిపోవడం కానీ, ఇన్‌కమ్ తగ్గిపోవడం ఉండే ఫేజ్ అనమాట. లైఫ్ అంతా కష్టపడి అక్యుములేట్ చేసిన కార్పస్ కన్జ్యూమ్ చేసే ఫేజ్ రిటైర్మెంట్ ఫేజ్. అందరూ అనుకుంటారేంటంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే కార్పస్, రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి పెన్షన్స్ కొంటే అవి సరిపోతాయనే ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ చాలా కామన్‌గా ఇప్పుడు కనపడతా ఉంది. కానీ ఏంటంటే మనకు తెలియనిదేంటంటే వర్క్ చేసేప్పుడు మన సాలరీ, మనం రెగ్యులర్‌గా యాక్టివిటీ వల్ల హెల్తీగా ఉండే అవకాశాలెక్కువున్నాయి. పోస్ట్ రిటైర్మెంట్ ఏంటంటే పోస్ట్ 60 ఏంటంటే ఆర్థిక అవసరాలు తగ్గుతాయనుకుంటాం కానీ ఇప్పుడున్న కరెంట్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యపరంగా కానీ, హాస్పిటలైజేషన్ అయితే అయ్యే ఖర్చులు కానియండి, మిగిలిన ఇన్‌ఫ్లేషన్ కానివ్వండి, ట్రావెల్ పరంగా కానివ్వండి, వీటన్నిటి పరంగా చూసుకున్న ఖర్చులు చాలా పెరిగిపోయాయి. సో, అండర్ ఎస్టిమేషన్ అనేది ఎక్కువగా జరుగుతుందనేది మాత్రం ఏది పోస్ట్ రిటైర్మెంట్ నాకు 50% సాలరీ సరిపోతుంది. 50% పెన్షన్ సరిపోతుంది. నాకు కార్పస్ టచ్ చెయ్యను అని అనుకునే వాళ్ళు కూడా వితిన్ నో టైమ్ ఒక 3, 4 సంవత్సరాల్లో కార్పస్ టచ్ చేయడం మొదలు పెడతా ఉంటారు. అది చాలా కామన్‌గా చూస్తా ఉన్నాం. సో, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో ఒక ఆర్థిక క్రమశిక్షణతో రెగ్యులర్‌గా ఇన్‌కమ్ రావాలి అనుకుంటే ఉన్న మార్గాలేంటి? మన రిస్క్ ఆ పోస్ట్ రిటైర్మెంట్ కూడా రిస్క్ తీసుకోవచ్చా? రిస్క్ తీసుకుంటే ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి? రిస్క్ తీసుకోవద్దు, సేఫ్‌గా ఉండే ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.